పంచమి మోక్ష ఇద్దరు బిడ్డలతో మొత్తానికి ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చి రాగానే వాళ్ళకి పెద్ద షాకే ఎదురవుతుంది. వైదేహి అక్కడే ఆగండి, లేదంటే మీరు అటు నుంచి అట్టే వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతుంది. ఇద్దరు బిడ్డల్ని ఇంటికి తీసుకుని వస్తే ఇంకా ఎక్కువ సంతోషపడతారు అనుకుంటే వెళ్ళిపోమంటున్నారు ఏంటి అసలు అంటూ ఉంటే, మీరు ఇంట్లోకి రాకూడదు, మీ బిడ్డలు దుష్టశక్తులు అని చెప్పగానే మోక్షకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. మా బిడ్డల్ని దుష్టశక్తులు అంటారా అంటూ కోప్పడిపోతారు. ఏంటి శబరి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అనేది అంటూ ఉంటే, ఒక కోయిదర్ వట్టాడు ఒక గీత గీసేసి ఇంట్లోకి ఎవరిని రానివ్వద్దని చెప్పాడు మోక్ష. వచ్చే వాళ్ళు దుష్టశక్తులు పిల్లల రూపంలో కానీ పాము పిల్లల రూపంలో కానీ వస్తారు అనేది చెప్పడంతో, మా బిడ్డలను చూస్తే మీకు దుష్టశక్తుల్లా కనిపిస్తున్నారా, పాము పిల్లల్లా కనిపిస్తున్నాయి అన్నట్టు మాట్లాడతారనమాట. అయితే మీరు ఏమైనా చేసుకోండి, ఇది నా ఇల్లు, నేను ఈ ఇంటి వారసుడిని, ఖచ్చితంగా నా పిల్లలు కూడా ఇంటి వారసులు, మేము ఇంట్లోకి రాకుండా పోవడం ఏంటి అంటూ ఇంట్లోకి అయితే వస్తారు. అయితే ఇక అందరూ మనసు మార్చుకొని పిల్లల్ని దగ్గరకు తీసుకుంటారు. ఇద్దరు పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో, మహాలక్ష్ములు వచ్చారు ఇంటికి అంటూ వైదేహి కూడా మనసు మార్చుకొని మాట్లాడుతూ ఉంటుంది. అయితే జ్వాల అది చూసి కోపంతో రగిలిపోతూ, వాళ్ళు రావడానికి వీలు లేదు, అసలు ఈ ఇంటికి వారసులు అంటున్నారు, నా కొడుకు కదా వారసుడు, పంచమి ఇద్దరు కూతుర్ని కన్నది, నేను వారసుడిని కన్నాను అంటూ విర్రవీగిపోతూ ఉంటుంది. అంటే గర్వంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని చూసి చాలా ముచ్చట పడిపోతారు ఇంట్లో వాళ్ళందరూ, చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అందరికీ కలిపి ఒకేసారి బారసాలు చేద్దామని శబరి అంటే, ముహూర్తం పెట్టిస్తానంటే జ్వాల ఒప్పుకోదు. ముగ్గురికి ఇంచుమించు ఒకే వయసు ఉంటుంది కదమ్మా, ఒకేసారి చేసేస్తే అయిపోతుంది కదా, చాలా ఘనంగా చేద్దాము అంటే ఒప్పుకోరనమాట. ఇక చిత్ర జ్వాల మొహం చూడాలి. మోక్ష పిల్లలతో ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే నిప్పులు కుంపట్లాగా చిత్ర జ్వాలల మొహాలు అయితే మాడిపోతూ ఉంటాయి. అసలు మోక్ష పిల్లల్ని ఇంట్లోకి రానివ్వకూడదు అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ చిత్ర జ్వాలాలే కలిసి ఒక కోయిదర్ని మాట్లాడుకొని, ఆయన నిజమైన శివభక్తుడు కాదు, అలానే కరాలి మనిషి కూడా కాదు, వీళ్ళిద్దరే మాట్లాడి ఆ పిల్లలు ఇంట్లోకి వస్తే అరిష్టాలు అనర్థాలు జరుగుతాయని ఇంట్లోకి రానివ్వకుండా చేసేద్దామని అనుకుంటారు. ఎక్కడ ఆస్తి మరలా మోక్ష పిల్లలకు వెళ్ళిపోతుందని ఈ రకంగా ప్లాన్ వేశారు.